దక్షిణాది రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు పొంచి ఉంది. వాతావరణ పరిస్థితులు మరింత అనుకూలిస్తే ఇది తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో భూమధ్యరేఖ సమీపంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం చెన్నైకి 1140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. తీవ్ర వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు చెప్పండి. ఇక తీవ్ర వాయుగుండంగా మరి అవకాశం ఉందన్నట్లుగా కూడా మరి ఐఎండీ పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? భవానీ ఏపీలో దక్షిణాది రాష్ట్రాలకు పొంచి ఉన్న వాయుగుండం ఏపీలో 4 జిల్లాలపై ప్రభావం ఉంటుంది. చెన్నైకి 1440 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం శుక్రవారం నుంచి ఆదివారం శ్రీలంకతో పాటు తమిళనాడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. అయితే శనివారం ఆదివారాల్లో అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దక్షిణ రాష్ట్రాలకు వాయుగుండం వచ్చి ఉంది. వాతావరణ పరిస్థితులు మరింత అనుకూలిస్తే తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఆగ్నేయ బంగాళాఖాతంలో భూమధ్యరేఖ సమీపంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బుధవారం ఉదయానికి వాయుగుండంగా బలపడింది. సాయంత్రానికి ఇది కోటివేలు శ్రీలంకకు 570 కిలోమీటర్లలో, వట్టికోలావాల శ్రీలంకకు 620 కిలోమీటర్లలో, కరైకలం తమిళనాడు 990 కిలోమీటర్లలో, చెన్నైకి 1140 దూరంలో కేంద్రీకృతమైంది. భారత వాతావరణ విభాగం కూడా తెలిపింది. ఇదే విధంగా అయితే తీవ్ర వాయుగుండం మారే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. అనంతరం 45 గంటల్లో పశ్చిమ వాయువు దిశగా కదిలే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో రేపు శుక్రవారం నుంచి కూడా ఆదివారం కూడా శ్రీలంకతో పాటు తమిళనాడు రాష్ట్రంలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఏపీలో శ్రీకాకుళం జిల్లాలో కొన్ని జిల్లాల్లో కొద్ది శ్రీరాములు, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో కూడా తేలిక నుంచి మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వాయుగుండ ప్రభావం నేపథ్యంలో విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, గంగవరం, కాకినాడ పోర్టు కూడా తుఫాను హెచ్చరికల కేంద్రం కొట్టిన మేరకు జారీ చేశారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో కూడా కలెక్టర్లు కూడా, హోమ్ మినిస్టర్ అనిత కూడా ఇప్పటికే అధికారులు కూడా జారీ చేశారు. దిగువంత ప్రాంతాల్లో ఉండే వాళ్ళు కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా వాళ్ళకి చెప్పాలని చర్యలు ఇటువంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. అనేక చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పుడే అధికారులు కూడా ఆదేశించారు. భవానీ. రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.